హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. అమరావతి అనంతనేని అనే శీర్షికన అనే సిరీస్లో నేను చేస్తున్న 3వ వీడియో ఇది. రాజధాని రైతులకు చంద్రబాబు ప్రభుత్వంపై కోపం వచ్చింది. అల్టిమేటం కూడా జారీ చేసేలా చేసింది. ఇదేమిటి, నేను అచ్చుతో ఏమైనా చెప్పారేమనుకుంటున్నారు కదా? కాదు, నేను సరిగ్గానే చెప్పాను, మీరు సరిగ్గానే విన్నారు. నిజంగానే అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. 10 రోజుల్లోగా తమ సమస్యలన్నింటినీ తాము గత కొన్ని నెలలుగా ఏగరో పెట్టుకుంటూ వస్తున్న సమస్యలన్నింటినీ నిర్దిష్ట కాలపరిమితిలోగా పరిష్కరిస్తామంటూ ఖచ్చితమైన హామీని ఇవ్వాలని, తమ డిమాండ్ల పరిష్కారానికి నిర్దిష్ట టైం ఫ్రేమ్ను చెప్తూ తమకు హామీ ఇవ్వాలని పేర్కొంటూ రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి ఇవాళ అల్టిమేటం జారీ చేశారు. గుంటూరులోని ఒక కన్వెన్షన్ హాల్లో జరిగిన జేఏసీ సమావేశంలో అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమ పట్ల గత కొంతకాలంగా అనుసరిస్తున్న అలసత్వాన్ని, నిర్లక్ష్య వైఖరిని దుయ్యబట్టారు. 2014-2019 మధ్య, అంటే తొలిసారిగా చంద్రబాబు నాయుడు రాజధానిగా అమరావతిని ప్రతిపాదించినప్పుడు, ఆ తర్వాత భూ సమీకరణ జరిపినప్పుడు, ఆ తర్వాత జరిగిన పలు కార్యక్రమాల్లో ఆ విధంగా సుమారు 5 ఏళ్ల పాటు రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి ఎంతో ప్రాధాన్యం పొందారు. మధ్యలో కొన్ని కష్టనష్టాలు ఎదుర్కొన్న ప్రభుత్వ తరపు నుంచి కొన్ని కష్టనష్టాలు, కొన్ని సాధక బాధకాలు ఎదురైనప్పటికీ ఎంతో ఓర్పుగా భరించారు. అమరావతి వంటి భారీ ప్రపంచ స్థాయి రాజధాని నిర్మితమవుతున్నప్పుడు ఇలాంటివన్నీ సహజమే అని అనుకుంటూ ప్రభుత్వాన్ని పెద్ద మనసుతో క్షమిస్తూ వచ్చారు. ఆ క్రమంలో వారు తాము నష్టమైన లెక్క చేయలేదు, అంతగా ఖాతరు చేయలేదు. ఆ తర్వాత కూడా 2019-24 మధ్య అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అమరావతి రైతులు ఉద్యమించారు, అమరావతిని నిలుపుకున్నారు. ఇక ఆ తర్వాత 2024లో ఎలక్షన్లో గెలిచి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత తమకన్నీ మంచి రోజుల్లోనని, ఇక అమరావతి నిర్మాణం చకచకా పరుగులు పెడుతుందని, అప్పటి వరకు తాము ఎదుర్కొంటున్న కష్టాలు, క్లేశాలు, కడగంటలు, కన్నీళ్లకు ఫుల్ స్టాప్ పడుతుందని అమరావతి రైతులు ఎంతగానో ఆశించారు. కానీ కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చి సుమారు 16 నెలలు దాటినప్పటికీ కూడా రాజధాని రైతులు పలువురు ఎదుర్కొంటున్న సమస్యలు నేటికి పరిష్కారం కాలేదు. కొందరికి ప్లాట్ అలాట్మెంట్లో సమస్యలైతే, కొందరికి అసైన్ రైతుల భూముల విషయంలో సమస్యలు, కొందరికి రోడ్డు పోటు అంటే సోల ఉన్న ప్లాట్లు కేటాయించారని అసంతృప్తి అయితే, మరికొందరికి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ FAC పట్ల అనుమానాలు, అభ్యంతరాలు, ఇంకొందరికి అయితే తాము ఇచ్చిన చోట కాకుండా, తమకు చెప్పిన చోట కాకుండా వేరే చోట ప్లాట్లు ఇచ్చారని, అవి అంతగా తమకు అనుకూలమైనవి కావని అసంతృప్తులతో అవి ఇట్లా రాజధాని రైతులు పైగా కౌలు విషయంలో కూడా వారి రాజధాని రైతులకు పలు ఫిర్యాదులు ఉన్నాయి. సక్రమంగా వేయకపోవటం, నెలలు కౌలు వారికి బ్యాంక్ ఖాతాలో జమ కాకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా అయినప్పటికీ రాజధాని రైతు కూలీలు కూడా ఎంతో ఓర్పుతో, ఎంతో సంయమనంతో వ్యవహరిస్తూ కూటమి ప్రభుత్వం పట్ల పూర్తి సానుకూల దృక్పథంతో ఉంటూ వచ్చారు. అయితే సహనానికి ఓ హద్దు ఉంటుంది కదా, అదే జరిగింది రాజధాని రైతుల విషయంలో. గత 16 నెలలుగా తమ సమస్యలను ఎన్నోసార్లు త్రూ ప్రాపర్ ఛానల్ అంటే సిఆర్డీఏ కమిషనర్కి, గ్రీవెన్స్ సెల్లోను, ఆఖరికి మున్సిపల్ శాఖ మంత్రి అంటే సిఆర్డీఏ పైన ఉండే మున్సిపల్ శాఖ మంత్రి రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పర్యవేక్షించే మంత్రి నారాయణకు కూడా ఎన్నోసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా వివిధ మార్గాల్లో విన్నవించినప్పటికీ ఏమాత్రం స్పందన లేకపోవటం, తమను పూచుకు పుల్లలాగా అధికారులు తీసివేస్తూ ఉండటం, తమ సమస్యల పరిష్కారానికి కూడా ఏపీసీఆర్డీఏ అధికారులు పూర్తి స్థాయిలో వారిని ఎక్స్ప్లాయిట్ చేయబోవటం, అవినీతికి పాల్పడటం, కొందరు సిఆర్డీఏ అధికారులు అయితే వారి సమస్యలు పరిష్కరించాలంటే ప్లాట్లు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేయటం, వీటన్నింటినీ కూడా రైతులు పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు దృష్టికి, మంత్రి నారాయణ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే
సిఆర్డీఏ అధికారులపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సిఆర్డీఏ ఆడింది ఆటగా అందులోని కొందరు అవినీతి అధికారులు సిబ్బంది పాడిందే పాటగా చలామణి అవుతోంది. రైతుల కష్టాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియక రాజధాని రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో కదలిక లేదు, చలనం లేదు. వివిధ మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు రైతులు తమ ఇబ్బందులను, తమ ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ స్పందించే నాథుడే లేడు. దీంతో పైగా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం రేపు పొద్దున లింగాయపాలెంలో ప్రారంభంగా పోతున్న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా వీరికి తగిన రీతిలో ఆహ్వానం కానీ తగిన రీతిలో పిలుపులు కానీ లేకపోవడం కూడా రాజధాని రైతుల్లో ఒకసారిగా అసహనాన్ని పెంచేలా చేసింది. ఇంతవరకు తామే దైవళ్ళమని, ఫార్మర్స్ ఫస్ట్ అని ఇలా రకరకాల కబుర్లు చెబుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు రెండవసారి గదిరెక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, తమ త్యాగాలకు అర్థం లేకుండా చేస్తోందని, తాము ఎంత ఓర్పుగా ఉంటున్నా దాన్ని తమ మంచితనంగా కాకుండా అలసుగా తీసుకుంటోందని భావిస్తున్న రైతులు గుంటూరులో ఆదివారం నాడు జరిగిన జేఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. 10 రోజుల్లోగా తమ సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించి వాటి పరిష్కారానికి నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన ప్రణాళికను ప్రకటించినట్లయితే భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటామని అందులో కుండబద్దలు కొట్టారు. ఇలా రాజధాని రైతులు ఒకప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అమితంగా ప్రేమించే అమరావతి ఆయన వల్లే పూర్తవుతుందని పూర్తిగా విశ్వసించే రాజధాని రైతుల్లో ఇంత మార్పు రావడానికి కారణం వారి స్వార్థము కాదు, వారి మితిమీరిన అసహనము కాదు. దానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వ నిష్క్రియాపరత్వమే. రాజధాని రైతులను అమరావతి కోసం తమ భూములను ఇచ్చిన రైతులు ఆ గ్రామాల్లోని ప్రజల స్థితిగతులను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యము, ఏపీసీఆర్డీఏ అలసత్వం, అవినీతి, ఏపీసీఆర్డీఏ కమిషనర్, దాన్ని పర్యవేక్షించే మంత్రి నారాయణ వీళ్ళందరి అవయమాలిన నిర్లక్ష్యం, చిన్నచూపు. చూద్దాం ఈ పరిణామం ఎలా మలుపు తిరుగుతుందో. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాజధాని రైతుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని తొలగించేందుకు పకడ్బందీ కార్యాచరణను ప్రకటిస్తుందో లేదా ఇలాగే పరిస్థితిని కొనసాగించి చేతులారా అమరావతికి విఘాతం కలిగించుకుంటుందో. థ్యాంక్ యూ.